నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్, లామాఫెరా థెరపిస్ట్, హారోస్కోప్ రీడర్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లర్నింగ్ అబౌట్ అండ్ క్రిస్టల్ హీలింగ్, క్రిస్టల్ గ్రిడ్స్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, అలాగే లామాఫెరా హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి. హారోస్కోప్ రీడింగ్, హోరోస్కోప్ టోటలీ డిఫరెంట్. హోరోస్కోప్ అనేది ప్రెడిక్షన్స్, హారోస్కోప్ రీడింగ్ అనేది ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎలాంటిది, తనకి ఆ పనులు జరుగుతాయా లేదా అనేది ఒక మనిషి యొక్క ఎనర్జీస్ని రీడ్ చేసి చెప్పేయచ్చు. సో ఆ కోర్సెస్కి సంబంధించిన వివరాలు, అలాగే కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి, డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి, అలాగే కోర్సులో జాయిన్ అవ్వడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి, అలాగే వాట్సాప్ చేసి మీకు నా డౌట్స్ని క్లియర్ చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీనరాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాం. మీనరాశికి సంబంధించి ఎప్పటి నుంచి అయితే మీరు ఈ పనులు అవ్వాలి, నేను ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా ఈ పనులు అనేవి అవ్వట్లేదు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో, అది ప్రెగ్నెన్సీకి సంబంధించిందైనా, పెళ్ళికి సంబంధించిందైనా, జాబ్కి సంబంధించిందైనా, బిజినెస్కి సంబంధించిందైనా, వేరే కంట్రీకి షిఫ్ట్ అవ్వాలి అని చేసే ప్రయత్నాలే కానివ్వండి, ఏదైనా సరే, ఈ బిజినెస్కి సంబంధించిన విషయాలైనా ఏదైనా సరే, గత కొంతకాలంగా స్ట్రెస్ఫుల్గా జరగట్లేదు, ఇది జరిగితే బాగుండు అనుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా ఈ టైంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. పొలిటికల్గా చాలా మంచి పొజిషన్ చూస్తారు. జనాల ప్రేమ, ఆదరణ ఇంతుందా నా మీద అనుకునే విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. అంత చరిష్మా, అంత స్ట్రాంగ్ పవర్ జనాలు నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతతో ఉంటాను అని చెప్పేసి ప్రతి నిమిషం కూడా మీరు గెలిచిన స్థానాలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పొలిటీషియన్స్, రీసెంట్గా ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చింది, ఎవరైతే మేబీ గెలవలేనేమో, లేదంటే ఛాన్స్ లేదేమో అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరే ఊహించని ఫలితం మీకు దక్కడం వల్ల ఇప్పటికీ షాక్లో ఉంటారు. అండ్ జనాలు ఎంత ప్రేమించారో, ఎంత ఆదరించారో అనే విషయాల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి పొజిషన్ మీ పార్టీలో మీకు దక్కే అవకాశం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ గురించి మాట్లాడే విధంగా మీ పద్ధతులు కానివ్వండి, మీ మాటలు కానివ్వండి, మీ మెచ్యూరిటీ విధానం కానివ్వండి, ఏదైనా సరే జనాలను ఆకర్షించే విధంగా, మిమ్మల్ని ఒక మంచి నాయకుడిగా గుర్తించే విధంగా ఉండడం మీకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలాగే ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకు కూడా పొలిటికల్గా మంచి స్థానం లభించే అవకాశం కనిపిస్తుంది మీనరాశికి సంబంధించి. అలాగే ఎవరైనా ప్రైవేట్ సెక్టార్లో, పబ్లిక్ సెక్టార్లో కూడా ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక, ఎప్పటి నుంచో మీ టాలెంట్కో లేకపోతే మీ పరితనానికో తగ్గ పొజిషన్ ఒకటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా ఏ విధంగానైనా సరే, ఏ సెక్టార్లోనైనా సరే మీకు ఆ స్థానం లభించే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. ఇకపోతే కొన్ని ఖర్చులు అధికం అవడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా దాన్ని క్రాస్ చేసుకోగలుగుతారు. ఆన్సైట్ ఆపర్చునిటీస్ రావడంలో కానివ్వండి, అక్కడ చదువుకోవడానికి సంబంధించిన వీసా వ్యవహారాల్లో కానివ్వండి, అనుకూలత లభించే అవకాశం కనిపిస్తుంది. 100% సక్సెస్ రేట్ కనిపిస్తుంది. అలాగే ప్రమోషన్కి సంబంధించి, సాలరీ ఇంక్రిమెంట్కి సంబంధించి, జాబ్ చేంజ్కి సంబంధించి, కెరియర్ చేంజ్కి సంబంధించి, ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్తో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి, లేకపోతే ఎక్కడైనా అవుట్ ఆఫ్ కంట్రీలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఎన్ఆర్ఐ సపోర్ట్ లభించే అవకాశం 100% కనిపిస్తుంది యాజ్ ఎ ఇన్వెస్టర్స్గా. అలాగే చాలామంది విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. వీసాలు ఈ టైంలో మీకు చేతికి అందుతాయి. అలాగే ప్రమోషన్స్ చేతికి అందుతాయి. మీ పొజిషన్ మారుతుంది. ఖచ్చితంగా కెరియర్ పరంగా మీ పొజిషన్ మారుతుంది. అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం మరీ అనుకూలంగా ఉంది. ఆన్సైట్ ఆపర్చునిటీస్ పరంగా కూడా చాలామంది వేరే కంట్రీస్లో సెటిల్ అయ్యే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. డిస్కషన్స్ అంటే లవ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాలే కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాలే కావచ్చు, వాటికి సంబంధించిన డిస్కషన్స్ ఇంట్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే బిజినెస్లో మాత్రం ఎప్పుడూ చూడనటువంటి మంచి సక్సెస్ని చూసే అవకాశం కనిపిస్తుంది. జనాకర్షణ బాగుంటుంది, ధనాకర్షణ బాగుంటుంది, సేల్స్ బాగుంటాయి, విపరీతమైన సేల్స్ పెరుగుతాయి.
అలాగే మీ బిజినెస్ని ఎక్కడైనా సరే ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలనో, లేకపోతే బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలో, ఉన్న ప్లేస్ని పెద్దది చేయాలనో, రెనోవేషన్ చేయాలనో, ఇంకా అట్రాక్షన్ పెంచాలనో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా బాగా పనిచేస్తాయి. అలాగే ఒక ఉన్నతమైన వ్యక్తిగా బిజినెస్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు ఎదిగే అవకాశం ఇదే అని చెప్పచ్చు. ఒక టర్నింగ్ పాయింట్, మీకు మీ బిజినెస్కి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. అలాగే లైఫ్లో ఎప్పటి నుంచో దూరంగా ఉన్న బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అలాగే ఇంటి కుటుంబ సభ్యులు కావచ్చు, విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, అలాగే లవర్స్ కావచ్చు, ఎవరైనా సరే మళ్ళీ కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మీ అందరికీ తెలిసిందే, చాలామంది యానిమల్స్ని అబ్యూస్ చేస్తుంటారు, ఫిజికల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే గోహత్యలు కానివ్వండి, యానిమల్స్కి సంబంధించి వాటిని హింసించడం కానివ్వండి, స్టేరీ డాగ్స్ని అబ్యూస్ చేయడం కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి, ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు ఫోన్లో షూట్ చేయడం కాకుండా మీ వంతుగా వాటిని రక్షించే ప్రయత్నం అయితే చేయండి. అలాగే కుదిరినప్పుడు మీరు అనుకోవచ్చు మాకు కుదరదు అట్లా టేక్ కేర్ చేయడం అన్నప్పుడు, ఎప్పుడైనా కుదిరినప్పుడు కనీసం కొంచెం ఆహారం అందించడం, అలాగే వాటికి దాహం వేస్తూ ఉంటుంది, మురికి నీళ్ళు తాగుతూ ఉంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి కనీసం వాటర్ ఫెసిలిటీ కుదిరినప్పుడు డేలో ఒక్కసారైనా ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి. మనుషులతో పాటుగా అవి కూడా ఈ భూమి మీద జీవులే, కాబట్టి అవి కూడా ఇక్కడ హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించి వాటికి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గోహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి మాంసంగా అమ్మడానికి. దయచేసి అది ఆపండి. మీకు ఎక్కడైనా కనిపిస్తే కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా చిన్న విన్నపం ఏంటంటే, ల్యాగ్ చేయాలని అనుకోవట్లేదు, బట్ నాకున్న బాధనైతే వ్యక్తపరుస్తున్నాను. మనకున్న కోరికలకి ఏదన్నా మనకు ఒక విషయం ఉందనుకోండి, ఒక గుడికి వెళ్ళి దేవతలకి ఆ కోరిక తీరితే కోడిని బలిస్తామనో, బర్రెలు బలిస్తామనో, మేకలు బలిస్తామనో చెప్పి కోరుకుంటూ ఉంటారు. దయచేసి అలా మొక్కకండి. మీకున్న కోరికకి ఒక జీవిని ఎందుకు బలి చేయాలి? వాటి రక్తాన్ని ఎందుకు మీరు చూపించాలి? ఆలోచించండి. శంకరాచార్యుల వారు మనకి ఆ బలి ప్లేస్లో, అలాగే ఆ రక్తం ప్లేస్లో మనకి కుంకుమ పూజన అనేది అందించడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఒక 100 మంది అనాథ పిల్లలకో లేకపోతే వృద్ధులకో సాయం చేస్తానని మొక్కండి తప్ప, లేకపోతే ఘనంగా జాతర జరిపిస్తామని మొక్కండి తప్ప, జంతు బలిస్తామని మాత్రం మొక్కకండి. ఎవరికైనా మీకు తీరని కోరికలు ఉంటే జంతు బలి ప్లేస్లో మీ వేలును బలిస్తామనో, మీ చెవులు బలిస్తామనో, మీ చేతులు బలిస్తామనో, కాళ్ళు బలిస్తామనో మొక్కుకోండి. బట్ జంతు బలి అయితే చేయకండి. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ మీరు ఇది తప్పుగా తీసుకున్నా పర్వాలేదు, నా ఒపీనియన్ నేను మీకు చెప్పాను. సమాజంలో మంచి మార్పు రావాలంటే మీ వంతు కృషి కూడా చాలా అవసరం, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి.